హైకురి ఎయిర్ బేస్లో భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఉమ్మడి వైమానిక వ్యాయామం అయిన వీర్ గార్డియన్ 2025 నిర్వహించబడింది. జపాన్. ఉమ్మడి వైమానిక వ్యాయామం అయిన వీర్ గార్డియన్ భారతదేశం మరియు జపాన్ మధ్య నిర్వహించబడింది. ఈ వ్యాయామం జపాన్లోని హయాకురి వైమానిక స్థావరంలో జరిగింది. తొలి ఎడిషన్ 2023లో జరిగినప్పటికీ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారం 2025 వరకు కొనసాగింది. 3 సంవత్సరాల అంచనాలను కవర్ చేస్తూ భారతదేశపు మొట్టమొదటి రోలింగ్ బడ్జెట్ను ఏ రాష్ట్రం అమలు చేస్తున్నది? మధ్యప్రదేశ్. భారతదేశంలో 3 ఏళ్ల రోలింగ్ బడ్జెట్ను సిద్ధం చేసిన మొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ అవతరించింది. 2026-27 నుంచి ప్రారంభమయ్యే రాష్ట్ర బడ్జెట్లో 2026-27 సంవత్సరానికి సంబంధించిన వివరణాత్మక అంచనాలు మరియు 2027-28 అదేవిధంగా 2028-29 సంవత్సరాలకు సూచనాత్మక అంచనాలు ఉంటాయి. ఈ ఇనిషియేటివ్ ఆర్థిక పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం మరియు దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. కృష్ణుడు మరియు కంస పురాణాలను వర్ణించే 11 రోజుల ధనుయాత్ర ఉత్సవం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఒడిస్సా. ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ ఎయిర్ థియేటర్ అయిన 11 రోజుల ధనుయాత్ర ఉత్సవం ప్రస్తుతం ఒడిస్సా రాష్ట్రంలో జరుగుతుంది. కృష్ణ కంస పురాణాన్ని వర్ణించే 11 రోజుల ఇతిహాస ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉత్సవం అయినటువంటి ప్రపంచ ప్రఖ్యాత ధనుయాత్ర ఒడిశాలోని బార్గఢ్ పట్టణంలో ప్రారంభమైంది. జనవరి 11, 2026 నుంచి చలామణిలోకి వచ్చే మొదటి పాలిమర్ 1 రియల్ బ్యాంకు నోటును ఏ దేశం విడుదల చేసింది? ఒమన్. ఒమన్ దేశం తన మొదటి పాలిమర్ 1 రియల్ బ్యాంకు నోటును ప్రవేశపెట్టింది. ఇది జనవరి 11, 2026న చలామణిలోకి వచ్చింది. దీనిని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ జారీ చేసింది. సాంప్రదాయ పత్తి ఆధారిత నోట్లను ఎక్కువ కాలం మరియు మెరుగైన భద్రత కోసం మన్నికైన పాలిమర్తో భర్తీ చేస్తుంది. ఈ నోటు పరిమాణం 145x76 మిల్లీమీటర్లు మరియు ఒమన్ యొక్క సాంస్కృతిక అదేవిధంగా ఆర్థిక గుర్తింపును ప్రదర్శిస్తుంది. ముందు వైపు ఒమన్ బొటానిక్ గార్డెన్ ఉంటుంది. ఇది సహజ వారసత్వానికి నిబద్ధతను సూచిస్తుంది. భారతదేశంలో ఉన్నత విద్య నియంత్రణను క్రమబద్ధీకరించడానికి డిసెంబర్ 2025లో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన బిల్లు పేరు ఏమిటి? వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు 2025. కేంద్ర విద్యామంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ డిసెంబర్ 15, 2025న లోక్సభలో వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు 2025ను ప్రవేశపెట్టారు. సమన్వయం మరియు ప్రమాణాల నిర్ణయం ద్వారా భారత్లోని ఉన్నత విద్యా సంస్థలు రాణించడానికి ఈ బిల్లు యొక్క లక్ష్యం. లెఫ్టినెంట్ డాక్టర్ కె కస్తూరి రంగన్ మార్గదర్శకత్వంలో ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఆధారంగా రూపొందించబడింది. రబీహ్ కైరోజుకు ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ చెవాలియర్ డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెట్రస్ అవార్డు లభించింది. ఆయన ఎవరు? ఫ్యాషన్ డిజైనర్. రబీహ్ కైరోజు ప్రముఖ లెబనీస్ ఫ్యాషన్ డిజైనర్ మరియు కోటురియర్గా ప్రసిద్ధి చెందారు. ఆయన ఫ్యాషన్ హౌస్ మైసన్ రబీహ్ కైరోజును స్థాపించారు మరియు సంస్కృతి అదేవిధంగా ఫ్యాషన్కు ఆయన చేసిన కృషికి 2013లో ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ చెవాలియర్ డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెట్రస్ అనగా నైట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ అవార్డును అందుకున్నారు. భారతదేశంలో అతిపెద్ద
వృత్తాకార రాతి చిక్కైన ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? మహారాష్ట్ర. మహారాష్ట్రలోని సోలాపూర్లోని బోరమణి గడ్డి భూముల్లో పురావస్తు శాస్త్రవేత్తలు భారతదేశంలో అతిపెద్ద వృత్తాకార రాతి చిక్కైన ప్రాంతాన్ని కనుగొన్నారు. ఇది బహుళ వృత్తాకార వలయాలలో అమర్చబడిన చిన్న రాతి దిమ్మెలతో తయారు చేయబడింది. ఈ నిర్మాణం శాతవాహన రాజవంశ కాలంలో ఇండో రోమన్ వాణిజ్యంతో ముడిపడి ఉంది. రాతి వలయాల మధ్య పేరుకుపోయిన నేల అనేక శతాబ్దాలుగా అది తాకబడకుండా ఉందని సూచిస్తుంది. మహాభారతంలో వివరించిన సంక్లిష్ట సైనిక నిర్మాణం అయిన చక్రవ్యూహ యొక్క భారతీయ భావనను ఇది ప్రతిబింబిస్తుంది. కావేరి నది డెల్టాలో మృదువైన పూత కలిగిన ఓటరును రక్షించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం పరిరక్షణ ఇనిషియేటివ్ను ప్రారంభించింది? తమిళనాడు. ఆవాస నష్టం మరియు పెరుగుతున్న మానవ వన్య ప్రాణుల సంఘర్షణ కారణంగా కావేరి నది డెల్టాలో మృదువైన పూతతో కూడిన ఓటరును రక్షించడానికి తమిళనాడు గవర్నమెంటు ఒక పరిరక్షణ ఇనిషియేటివ్ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం జనాభాను అంచనా వేయడం, ఆవాసాలను మ్యాప్ చేయడం, కాలుష్యం, ఆనకట్టలు మరియు పురుగు మందులు వంటి ముప్పులను అధ్యయనం చేయడం చేస్తుంది. ఇది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనగా IUCN ద్వారా దుర్బలంగా జాబితా చేయబడింది మరియు వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 షెడ్యూల్ 1 కింద రక్షించబడింది. వైర్లెస్ రైలు కాన్వాయ్ను మొదటిసారిగా పరీక్షించిన దేశం ఏది? చైనా. వైర్లెస్ రైల్ కాన్వాయ్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా చైనా అవతరించింది. ప్రపంచంలోనే తొలిసారిగా వైర్లెస్ రైల్ కాన్వాయ్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన దేశం చైనా దేశం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? డెహ్రాడూన్, ఉత్తరాఖండ్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ మైనింగ్ ప్రయోజనాల కోసం ఆరావళి శ్రేణిలో భాగంగా అర్హత సాధించిన కొండలపై జిల్లా వారీగా నివేదికను రూపొందిస్తుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ భారతదేశంలో అటవీ పరిశోధన మరియు విద్యకు అత్యున్నత జాతీయ సంస్థ. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఉంది. 2025 సుపరిపాలన వారోత్సవాన్ని ప్రారంభించిన విభాగం ఏది? పరిపాలన సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం. పరిపాలన సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం డార్జీ డిసెంబర్ 19 నుంచి 25 వరకు సుపరిపాలన వారం 2025ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ప్రశాసన్ గావ్ కి ఒరే ప్రచారానికి మార్గదర్శకాలను కార్యదర్శి రచనా షా విడుదల చేశారు. ప్రజాసేవలను అట్టడుగు స్థాయిలో అందించడం మరియు ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి సారించి పౌర కేంద్రీకృత పాలనను బలోపేతం చేయడం ఈ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం సుపరిపాలన వారం జరుపుకుంటారు. బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ. ద మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించిన సమావేశానికి నౌకలు మరియు ఓడరేవు సౌకర్యాల భద్రత కోసం బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఇది ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది మరియు ఓడలు అదేవిధంగా ఓడరేవు సౌకర్యాల కోసం నియంత్రణ మరియు
భద్రతా విధులను పర్యవేక్షిస్తుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 యొక్క థీమ్ ఏమిటి? స్వచ్ఛతా కీ నయీ పెహల్, బాదియన్ హాత్, కరిన్ షపాయి సాత్. గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రి, కేంద్ర మంత్రి అయిన శ్రీ మనోహర్ లాల్ మధ్యప్రదేశ్లోని భోపాల్లో 10వ ఎడిషన్ స్వచ్ఛ సర్వేక్షణ్ కోసం టూల్ కిట్ను విడుదల చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద పట్టణ పరిశుభ్రత సర్వే అయిన స్వచ్ఛ సర్వేక్షణ్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది మరియు చెత్తరహిత నగరాలను నిర్మించడానికి నిర్వహణ సాధనంగా పనిచేస్తుంది. 2025 నాటి థీమ్ వచ్చేసి స్వచ్ఛతా కీ నయీ పెహల్, బాదియేన్ హాత్, కరిన్ సఫాయి సాత్. డిసెంబర్ 2025లో శూన్య శతక్ ఏక్ శతాబ్ది అటల్ భారత్ కి అనే కార్యక్రమం ఎక్కడ జరిగింది? ఇండోర్, మధ్యప్రదేశ్. అటల్ బిహారీ వాజ్పేయి జన్మ శతాబ్దిని పురస్కరించుకుని ఇండోర్లో శూన్య శతక్ ఏక్ శతాబ్ది అటల్ భారత్ కి అనే స్మారక కార్యక్రమం జరిగింది. ఇది వాజ్పేయి నాయకత్వ వారసత్వం, స్థిరమైన అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణకు నిబద్ధతను జరుపుకుంటుంది. ఈ కార్యక్రమం సుపరిపాలన, అభివృద్ధి, జాతీయ గర్వం మరియు పర్యావరణ న్యాయశాస్త్రాన్ని నొక్కి చెబుతూ అటల్ భారత్ దార్శనికతను కలిగి ఉంది. సుబన్సిరి దిగువ జల విద్యుత్ ప్రాజెక్టు భారతదేశంలో అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు. యూనిట్ 2 ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? అరుణాచల్ ప్రదేశ్. సుబన్సిరి దిగువ జల విద్యుత్ ప్రాజెక్టు యూనిట్ 2 డిసెంబర్ 23, 2025న అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం సరిహద్దుల్లో ప్రారంభించబడింది. అరుణాచల్ ప్రదేశ్ అస్సాం సరిహద్దు వెంబడి సుబన్సిరి నదిపై ఉన్న ఈ ప్రాజెక్టు భారతదేశంలో అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు మరియు భారతదేశ పునరుత్పాదక ఇంధన వ్యూహంలో కీలక స్తంభం.